నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యుల మేరకు తనకల మండలం కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేటి సమాజం, ఫోక్సో చట్టం మరియు ఎండిపిఎస్ చట్టం, డ్రగ్స్, గంజాయి నివారణ మొదలగు అంశాలపై విద్యార్థులకు అవగాహన అనే కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ కె గోపి ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ఎస్ఐకి పూలమాలలతో సత్కరించారు. ఎస్ఐ గోపి మాట్లాడుతూ సమాజం పట్ల మరియు చెడు వ్యసనాలపైన, సెల్ ఫోన్ మరియు వాటి వల్ల వచ్చే ప్రయోజనాలపైన, వాటి వల్ల అనార్థాలను విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఎవరైతే క్రమశిక్షణతో కలిగి ఉంటారో వారికి విద్యతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ సంస్కారవంతంగా మెలకాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డల ప్రయోజనాలు అవుతారనే ఉద్దేశంతో తను సరిగా తినకుండా విద్యార్థులు మంచి చదువు చదివించాలనే తాపత్రయం ఉంటుందని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పేరు నిలబెట్టి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారని, ప్రతి విద్యార్థి కూడా మంచి అలవాట్లను స్వీకరించి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది విద్యార్థులకు అవగాహన. ప్రతి క్షుణ్ణంగా మీకు సెల్ ఫోన్ వాడకం దాని గురించి కానీ, డ్రగ్స్ వాడకం గురించి కానీ, 2 వీలర్స్ ఏదైనా ఫాస్ట్గా డ్రైవ్ చేయడము, తర్వాత వాటి వల్ల సమస్యలు, సెల్ ఫోన్ వల్ల సమస్యలు, దాంట్లో లాభాలు, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇంత ముందు కూడా కండక్ట్ చేసినాము. ఈరోజు విన్నపాన్ని మా ఎస్ఎస్ఆర్ గారు చెప్తానిట్లే ఇక్కడ ఇచ్చేసాము. ఈ 2 ఇయర్స్లో ఏవైతే నేర్చుకుంటారో, మంచి నేర్చుకుంటే మంచి వైపు, చెడు నేర్చుకుంటే చెడు వైపు. ఇంపార్టెంట్ కీలకమైన స్టేజ్లో మనం కరెక్ట్గా లేకపోతే మన జీవితం వ్యక్తం అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం కరెక్ట్గా రైట్ డైరెక్షన్లో, రైట్ గైడెన్స్లో పోకపోతే ఖచ్చితంగా మీరు చాలా నష్టం. ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా మీలాగా ఇంటర్మీడియట్ చదువుకున్నాను, తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి ఈ ఉద్యోగం తీసుకున్నాను. నాతో పాటు ఇంటర్మీడియట్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్ళంతా కూడా చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. అది ఎందుకు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, మేము చదువుకున్నది మీ అదృష్టం. నాకు తెలిసి అంతా కూడా తనకలు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. తనకల మండలం వాళ్ళే కదా వాళ్ళ జరిగి తనకలు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చినారు. సో పర్వాలేదు, తనకల వాళ్ళకి ఇదే గ్రామం, ఇదే మండలం హెడ్క్వార్టర్లో కాలేజ్ ఉండడం మీ అదృష్టం. మిగతా పక్కన వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు, సంతోషం. ఎట్లా అవుతుందంటే, 10th వరకు టెలిఫోన్ చేతిలో ఉందంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టు. ఏంటి, ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. మనం హంసలాగా ఆ సెల్ ఫోన్ నుంచి మంచి మాత్రమే తీసుకున్నాం అనుకుంటున్నాం. మనం సెల్ ఫోన్ పాజిటివ్గా యూజ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం నెగిటివ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు.